ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ బాంబు పెట్టిన కారులో నేనున్నాను. నేనలా స్పృహ కోల్పోవడానికి, తర్వాత కార్లో ఉండడానికి మీరే కారణమని నాకు డౌట్గా ఉంది. హలో, పిచ్చా నీకేమైనా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నువ్వు స్పృహ కోల్పోవడానికి, కార్లో ఉండడానికి మమ్మల్ని కారణం అంటావేంటి? అర్థం ఉంది కాబట్టి, ఆధారం ఉంది కాబట్టి అడుగుతున్నాను, అనుమానిస్తున్నాను. ఏంటి నీ దగ్గరున్న ఆధారం? అప్పటి వరకు మామూలుగా ఉన్న నేను మీరిచ్చిన కొబ్బరి నీళ్లు తాగిన తర్వాతే స్పృహ కోల్పోయాను. అంటే మీరా కొబ్బరి నీళ్లలో ఏదో కలిపారు. Shut up, shut up, just shut up. సకల, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? మీ కోడలు నాకు హంతకురాలు అనే కిరీటం ఇస్తుంది. అందుకే ఆనందం తట్టుకోలేక పిచ్చిదాన్లా అరుస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హంతకురాలనే కిరీటం ఏంటి? అవునా, మీ కోడలు గారిని గుళ్ళో చంపేయడానికి నేనే కార్కి బాంబు పెట్టి ప్లాన్ చేశానట. తనని చంపడానికి చూసిన హంతకురాలనట నేను అని నేననలేదు. మీరిచ్చిన కొబ్బరి నీళ్లు తాగిన తర్వాతే నేను స్పృహ తప్పి పడిపోయాను అని అంటున్నా. చూసావా అమ్మా, మీ కోడలు నా మీద నిందలు ఎలా వేస్తుందో చూసావా? తను ఉదయం నుంచి ఉపవాసం ఉండి బాగా నీరసంగా ఉందని, అయ్యో పాపం అని కొబ్బరి నీళ్లు తాగమని చెప్పాను. మంచికి పోయినందుకు నా మీద ఎలా నిందలు వేస్తుందో చూడు. ఇందులో నిందే ఉంది. ఆ కొబ్బరి నీళ్లు తాగాకే కదా నేను పడిపోయాను. చాలే ఆపు. మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి. అరే, పూజ మొదలైన దగ్గర నుంచి నేను నీ పక్కనే ఉన్నాను. అయినా పూజ దగ్గర అవే కొబ్బరి నీళ్లు నేను కూడా తాగాను. మరి నేను పడిపోలేదే? ఏదో ఒకటి జరగకపోతే నాకెందుకు అలా జరుగుతుంది? ఎవరో ఒకరు నా మీద కుట్ర చేయకపోతే కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే నేనెందుకు పడిపోతాను? ఆ తర్వాత కార్లో ఎందుకుంటాను? వీటన్నిటి వెనుక ఎవరో ఒకరి ప్రమేయం ఉండకుండా ఎలా ఉంటుంది? జరిగినవన్నీ చూసిన తర్వాత, ఆలోచించిన తర్వాత ఇలాంటి అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి? నా భార్యను చంపాల్సిన అవసరం ఏంటి? ఆ డాక్టర్ గారిని చంపాల్సినంత పగేంటి? చెప్పు చెప్పు చెప్పరా. చెప్పు చెప్పు చెప్పరా. కొట్టండి సార్, చెప్తాను సార్, చెప్తాను. చెప్పరా, చెప్పు సార్. అది చెప్పరా. ఆ డాక్టర్కి నాకు ఒక విషయంలో గొడవైంది సార్. పాత పగలున్నాయి సార్, అందుకే ఆవిడ్ని చంపాలనుకున్నాను సార్. సార్, మరి నా భార్యను ఎందుకు చంపాలనుకున్నావు? మీ భార్య గారిని నేను చంపాలనుకోలేదు సార్. అసలు ఆ కారులో ఆవిడ గారు ఎందుకున్నారో నాకు తెలియదు సార్. నారాయణ సార్, గన్నివ్వు. సార్ 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 నాకేం తెలియదు సార్. నిజం సార్. సార్ 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 నాకేం తెలియదు సార్. నన్ను వదిలిపెట్టండి సార్. గన్నెలా ఇవ్వు నారాయణ. ఇదిగోండి సార్. చంపేస్తాను అబద్ధాలు చెప్పావంటే. అబద్ధం కాదు సార్, నేను చెప్పేది నిజం. నేను చంపాలనుకున్నది డాక్టర్ గారినే తప్ప మీ భార్యని కాదు సార్.
నువ్వు ఫోన్లో మాట్లాడటం స్వీటీ వింది. రాధికను త్వరగా తీసుకురండి, చంపేస్తానని మాట్లాడేవా లేదా? నీకు రాధికను చంపే ఉద్దేశం లేకపోతే అలా ఎందుకంటావు? లేదు సార్, నేను రాధిక్ గారిని అనలేదు సార్, డాక్టర్ గారిని అన్నాను సార్. గుడిలో అంతా గోలుగోలుగా ఉంది, ఆ సౌండ్ లో పాపకి సరిగా వినపడలేదు సార్. రాయ్, అబద్ధం చెప్పావంటే నిన్నిక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేస్తాను. చెప్పు, నిజం చెప్పు. నువ్వు ఫోన్లో మాట్లాడింది ఎవరితో? రాధిక, నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగేనండి. అలాగే అన్నిటికంటే ఇంకో ముఖ్యమైన విషయం. ముఖ్యమైన విషయమా? నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ చుట్టూ ఎవరైనా అనుమానంగా కనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. అస్సలు అజాగ్రత్తగా ఉండొద్దు, అర్థమైందా? సరేనండి. పదండి. సకల ఆగు, సకల. అత్త, నన్ను వదలక్క. అయ్యో అత్త, అత్త వదలు ప్లీజ్. సకల ఆపొద్దని చెప్తున్నానా? అత్త ప్లీజ్, అత్త నన్ను ఆపొద్దు. వెళ్ళనివ్వు, ఆగమంటున్నానా? అత్త ప్లీజ్. అయినా నిన్నెవరేమన్నారని నువ్వింత బాధపడ్డానికి? అమ్మా ప్లీజ్, వద్దని చెప్తున్నాను కదా, వదిలేయండి. ఏంటి వదిలేసేది? కన్న కూతురు ఈ జన్మలో కనబడకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అనడం ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? వదిలేసి ఊరుకోవడానికి? అసలు ఏమైంది? నువ్విలా ఇంట్లోంచి వెళ్లిపోతాను అనడానికి కారణం ఏంటి? ఈ కోడలు రాధిక ఏంటి? రాధికనా? అవును, రాధికే. తన కారణంగానే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మిమ్మల్ని ఏం అనలేదు, కనీసం మీతో మాట్లాడని కూడా మాట్లాడలేదు. మరి మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నన్ను కారణం అంటారేంటి? అవును, నువ్వే. ముమ్మాటికి నువ్వే కారణం. ఏంటి? నువ్వు నన్నేం అనలేదా? నేను నిన్ను చంపడానికి ప్లాన్ చేశానని అన్నావు. ఎవరో ఒకరు నా మీద కుట్ర చేయకపోతే కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే నేనెందుకు పడిపోతాను? మరి నా మీద నువ్వు అంత పెద్ద నింద వేశాక కూడా ఇంకా ఏం అనలేదని అంటావేంటి? గుడిలో మీరిచ్చిన కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత కారులో ఉన్నాను. ఈ రెండిటికి మధ్య ఏదో జరిగిందని అన్నాను. మరి మీ మీద నేను నింద వేశానని అంటున్నారేంటి? అది నన్ను దోషిలా నిలబెడుతూ నింద వేయడం కాక మరేంటి? పోలీస్ స్టేషన్లో వాడు నేరం ఒప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. అలా కాకుండా ఒకవేళ వాడు దొరక్కపోయినా ఒప్పుకోకపోయినా నీ మాటలు నిజమని అందరూ నమ్మేవాళ్ళు. నిజంగానే నేను నిన్ను చంపడానికి ప్రయత్నించానని అందరూ నన్ను హంతకురాల్లా చూసేవారు. అక్క, రాధిక తన డౌట్ని ఎక్స్ప్రెస్ చేసింది. చూడమ్మా రాధిక, నీ స్థానంలో ఎవరున్నా సరే ఇలాగే ఆలోచిస్తారు. ఖచ్చితంగా
సకలని అనుమానిస్తారు. ఈ విషయంలో నిన్ను నేను తప్పు పట్టడం లేదు. కానీ సకల గురించి ఒక మాట చెప్తాను విను. నా కూతురు ఎంత మొండిదో అంత అహంకారి. డబ్బంటే వ్యామోహం, డబ్బులేని వాళ్లంటే చిన్నచూపు. అందుకే నిన్ను కాస్త చిన్నచూపు చూసేది. తనకి జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఈ విషయాలన్నీ వదిలేయి. ఎంత కాదనుకున్నా మీరిద్దరూ వదిన మరదళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉండండి, సరేనా? ఆ పిల్ల కోసం ఎవ్వరైనా సరే ఇదిగో ఇలాగే ఆరాటపడిపోతారు. అసలు కార్తీక్ అయితే ఆ స్వీటీని సొంత కూతురంత ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఆ పిల్లని పల్లవికి ప్రతిరూపం అనుకుంటున్నాడు. ఆ పిల్లను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు వదినే. ఆ పిల్లకి ఎవరో అమ్మమ్మ ఉందట. నాకు తెలిసి ఇవాళో రేపో ఆవిడతో మాట్లాడేసి ఆ స్వీటీని దత్తత తీసుకుంటారంట వదినే. వచ్చేస్తున్నా. టానిక్ షాప్ దగ్గరే ఉండండి వదినాయ్. టానిక్ షాప్ దగ్గర ఫ్రెండ్స్ వెయిటింగ్ వదినాయ్. ఇక నేను వెళ్ళొచ్చా? స్వీటీ ఎక్కువ రోజుల ఇంట్లో ఉంటే ఆ కార్తీక్ పాప మీద ఇంకా ప్రేమను పెంచుకుంటాడు. పాప కూడా వాణ్ణి వదిలిపెట్టి ఉండలేదు. అలా జరగడానికి వీల్లేదు. నా మనవరాలు అక్కడుండడానికి వీల్లేదు. ఎలాగైనా సరే స్వీటీని నా దగ్గరకు వెంటనే తెచ్చేసుకోవాలి. దేవి, వస్తున్నాను మేడం. ఏంటి మేడం? నేనొక ప్లాన్ చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి. సరే మేడం. అర్థమైంది కదా? అర్థమైంది మేడం. వెళ్ళు. కార్తీక్, ఇక నువ్వు ఈ జన్మలో నా మనవరాల్ని కలవలేవు. కాదు, కలవనివ్వకుండా నేను చేస్తున్నాను. అదేంటి, మొన్న దెబ్బ తగిలిన స్వీటీని మేం చూడ్డానికి వచ్చినప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారని వాళ్ళ అమ్మమ్మ గారు మాతో చెప్పారు. అవును మేడం, ఈ మధ్య అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాను. అసలేం కన్న తండ్రండి మీరు? కడుపున పుట్టిన కూతురికి ఏ తండ్రైనా ఇన్ని రోజులు దూరంగా ఉంటాడా? అసలు మాట్లాడకుండా ఉండగలడా? అలా మాట్లాడకుండా ఉండడానికి నేను ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసండి. మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? నేను మాట్లాడితే స్వీటీ కూడా నాతో పాటు వచ్చేస్తాను అంటుంది. నేను వద్దని చెప్తే బెంగ పెట్టేసుకుంటుంది. అటు మాట్లాడకుండా ఉండలేక ఇటు తీసుకువెళ్లలేక బాధతో పిచ్చొన్నైపోయానండి. చిన్నపిల్లల్ని చూసుకోవడానికి చాలా మంది కేర్ టేకర్స్ దొరుకుతారు. మరి మీతో పాటు స్వీటీని అమెరికా తీసుకెళ్లి కేర్ టేకర్ని అపాయింట్ చేసుకోవచ్చు కదా? మీరు చెప్పింది కరెక్టే సార్,
కానీ డిప్రెషన్లో ఉన్న నేను నా కూతురికి తండ్రి ప్రేమను పంచలేను. అందుకే కనీసం వాళ్ళమ్మమ్మ దగ్గరైనా ఉంటే ఆ ప్రేమ తనకు దక్కుతుంది అని వదిలిపెట్టాను. ఏంటండి ప్రేమ దక్కేది? అటు అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది, ఇటు నాన్న ఎక్కడున్నాడో తెలియక పాపం తను పిచ్చిదానిలో ఏడవని రోజు లేదు. ఎంత అమ్మమ్మ ఉన్నా సరే పసిపిల్లలకి అమ్మ నాన్న ప్రేమ అవసరం. ఆ విషయం మీకు తెలీదా? ఇన్ని రోజులు కూతురుతో ఒక్క మాట కూడా మాట్లాడాను మీరు. ఈరోజు కూతురు గుర్తొచ్చిందా? కూతురు మీద ప్రేమ పొంకొచ్చిందా? అప్పుడు నాకు అర్థం కాలేదు సార్. కానీ ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకుంటాను సార్. ఇక నుంచి నా కూతుర్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టుండను. ప్రతి క్షణం కళ్ళలో పెట్టి చూసుకుంటాను. నా కూతురికి ఇన్నాళ్ళు ప్రేమను పంచినందుకు, మీ ఇంటి బిడ్డలా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక నేను బయలుదేరుతాను సార్. బేబీ, మనం వెళ్దాం రామ్మా. బ్యాడ్ పోలీస్, నేను వెళ్ళను. చిచ్చర్ పిడుగు, మళ్ళీ వద్దులేమ్మా. సరేనా? ఓకేనా? ప్లీజ్ బ్యాడ్ పోలీస్, నేను వెళ్ళను. ప్లీజ్ ప్లీజ్ బ్యాడ్ పోలీస్, నేను వెళ్ళను. ప్లీజ్ బ్యాడ్ పోలీస్, ట్రై టు అండర్స్టాండ్ మీ. అర్థం చేసుకో. నేను వెళ్ళను బ్యాడ్ పోలీస్, నేను వెళ్ళను. అమ్మా స్వీటీ, అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. స్వీటీ, అమ్మా స్వీటీ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మమ్మ, నేను రాధిక వాళ్ళ ఇంటి నుంచి రానని చెప్పాను, కానీ వీళ్ళు నన్ను ఫోర్స్ చేసి తీసుకొచ్చారు. అయ్యో, నువ్విక వాళ్ళ ఇంట్లో ఉండకూడదమ్మా, తప్పు. అమ్మమ్మ, నాకు ఈ నాన్న నచ్చలేదు. బ్యాడ్ పోలీస్ ఎంత మంచోడో తెలుసా? నాతో ఆడుకుంటాడు, బోల్డ్ అని కబుర్లు చెప్తాడు. నేను అడగకుండానే ఇన్ని బొమ్మలు, ఇన్ని చాక్లెట్లు తెచ్చిస్తాడు. నేను అక్కడే ఉంటానమ్మమ్మా, ప్లీజ్. తప్పమ్మా, అలా అనకూడదు. ఇక నుంచి నువ్వు వాళ్ళని కలవకూడదు, వాళ్లతో మాట్లాడకూడదు, ఇక్కడే ఉండాలి, సరేనా? లేదమ్మమ్మా, లేదు.
నేను రాధిక వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. అక్కడ నానమ్మ తాతయ్య అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. రాధిక అయితే అమ్మలా చూసుకుంటుంది. ప్లీజ్ అమ్మమ్మ, నేను అక్కడికే వెళ్తాను, అక్కడే ఉంటాను. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, నా మాట వినమ్మమ్మ. స్వీటీ, చెప్పిన మాట వినాలి, మారం చేయకూడదు. మా మంచి అమ్మమ్మ కదూ, నన్ను అక్కడికి పంపించమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, ఒప్పుకో అమ్మమ్మ. నన్ను అక్కడికి పంపించమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, నేను రాధిక వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ. సరే, ఫస్ట్ నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి, ఆ తర్వాత నేను తీసుకెళ్తాను. సరేనా? దేవి, మేడం, పాపని తీసుకెళ్ళు. రా స్వీటీ. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సాక్షాత్తు ఇంట్లో మనిషి వెళ్ళిపోయినట్టు, ఏదో చచ్చిపోయినట్టు ఇంతలా బాధపడాలా? సకల నేను మళ్ళీ చేస్తాను. నీకింతకు ముందు చాలా సార్లు చెప్పాను, రక్త సంబంధం లేకపోయినా సరే స్వీటీ నా మనవరాలు. మరోసారి స్వీటీ గురించి ఇలా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఆఫ్టర్ ఆల్ ఒక అనామకురాలి కోసం. అక్క ప్లీజ్, స్వీటీ అనామకురాలు కాదు. అది కాదు కార్తీక్, తను అనామకురాలు కాకపోతే? స్వీటీ అనామకురాలు కాదు. స్వీటీ నాకు పల్లవి ప్రతిరూపంగా కనిపిస్తుంది. పాపతో నాకు ఏదో విడదీరాని ఎమోషనల్ బాండింగ్ ఉంది. అంటే నువ్వు ఇక ఈ విషయాన్ని వదిలేయండి. హలో రాధిక, నేను స్వీటీని. నీకు నూరేళ్ళమ్మా. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. ఎలా ఉన్నావమ్మా? రాధిక, నన్ను మా డాడీ అమెరికా తీసుకెళ్తా అంటున్నాడు. ఏంటమ్మా నువ్వనేది? అవును రాధిక, నాకు మా డాడీతో ఉండడం ఇష్టం లేదు. నేను మీతో మీ ఇంట్లోనే ఉంటాను. నన్ను మీ దగ్గరికి తీసుకెళ్ళండి రాధిక, ప్లీజ్ రాధిక. రేపే నిన్న దగ్గరికి వస్తానమ్మా, నువ్వు బాధపడకు, సరేనా? వచ్చి నన్ను తీసుకెళ్తావా? అవును, నువ్వు బాధపడకు. ఎర్లీ మార్నింగ్ వచ్చే, సరేనా? స్వీటీ, హలో హలో స్వీటీ. అమ్మమ్మ, నేను డాడీతో వెళ్ళను, రాధిక వాళ్ళ దగ్గరికే వెళ్తాను. ప్లీజ్ అమ్మమ్మ. స్వీటీ, ఇంకొక్కసారి వాళ్ళ గురించి మాట్లాడినా, వాళ్ళకు ఫోన్ చేసినా నేను ఊరుకోను. ఏమండి, స్వీటీని వాళ్ళ నాన్న అమెరికా తీసుకెళ్తున్నారంట. బాబాయ్. అమ్మా. నారాయణ బాబాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. డిఎస్పీ సారు మీతో ఒక బొమ్మ గీయించమని చెప్పి పంపించారు. బొమ్మేంటి బాబాయ్? ఈవిడ పాప కిడ్నాప్ అయింది. అయ్యో పాపం. కిడ్నాపర్ అన్నవాళ్ళు ఈవిడ చెప్తారు, మీరు బొమ్మ గీయాలమ్మా. అలాగే బాబాయ్, తప్పకుండా. అమ్మా, మీ పాప ఖచ్చితంగా దొరుకుతుంది. డిఎస్పీ సార్ మీ పాపని వెతికి మీకు అప్పగిస్తారు. మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. అలాగేనమ్మా. ఒక్క నిమిషం బాబాయ్. చెప్పండమ్మా, మీ పాపని కిడ్నాప్ చేసిన వాడి కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళు పెద్దగా ఉంటాయండి.
చెప్తా. ఈ బొమ్మతో దాని గొయ్యి అదే తవ్వుకుంటుంది తెలుసా? గొయ్యేంటి? పల్లవి కార్ యాక్సిడెంట్ కి రాధికే కారణమని కార్తిక్ దగ్గర దీన్ని ఇరికించడం కోసం నేనే ప్లాన్ చేస్తున్నాను. కానీ నాకు శ్రమ లేకుండా, నా చేతులకు మట్టి అంటకుండా దానంతట అదే ఇరుక్కుంటుంది తెలుసా? అన్నా, ఆటో కొంచెం త్వరగా పోనివ్వండి అన్నా, ప్లీజ్ త్వరగా పోనివ్వండి. అన్నా, ఫాస్ట్ గా పోనివ్వండి అన్నా. కార్ ఇటువైపు టర్న్ చేసావేంటి? ఎయిర్పోర్ట్ కి ఇది షార్ట్ కట్ మేడం. నాకు తెలిసి ఇటుపక్క ఎయిర్పోర్ట్ కి రూటే లేదు. యూ టర్న్ చేసుకో. లేదండి, ఇది చాలా షార్ట్ కట్, నాకు తెలుసు. నేను 100 సార్లు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. నాకు తెలీదా ఏది షార్ట్ కట్టో? అరే, కార్ తిప్పమని చెప్తుంటే కార్ ఇంకా స్పీడ్ గా పోనిస్తావేంటి? తిప్పు కార్ ఫస్ట్. నిన్నేనయ్యా, కార్ తిప్పు. ఏయ్, నేను తీసుకెళ్తున్నాను కదా, అరవకుండా కూర్చోండి. ఏం నువ్వు అరుస్తున్నావు? నువ్వు ఫస్ట్ కార్ ఆపు. నిన్నేనయ్యా, కార్ ఆపు. అరవకుండా కూర్చోమన్నానా? ఏయ్, కార్ ఆపు. కార్ ఆపువయ్యా. రై, వాళ్ళిద్దరిని బయట పడేసి పాపం లోపలే ఉంచి ఎక్కండ్రా. అలాగేనా? దిగు దిగు. స్వీటీ, స్వీటీ. అమ్మమ్మ 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 స్వీటీ, అమ్మమ్మ వెళ్ళొద్దమ్మ. మేడం. అమ్మమ్మ ఉండమ్మమ్మ. స్వీటీ, అమ్మమ్మ స్వీటీ. అమ్మమ్మ అమ్మమ్మ దిగు. కార్తీక్ అమ్మ. స్వీటీ, పోనీ అన్న, పోనీ. పాపను వదిలేయండి. పోనీ అన్న, పోనీ. అమ్మమ్మ స్వీటీ, స్వీటీ, స్వీటీ. ఆగరా భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? స్వీటీని ఎలా కాపాడుకోవాలి? ఎవరు మీరు? ఎవరు మీరు? నన్ను కూడా దించండి, వెళ్ళిపోతాను. అమ్మమ్మని, దేవి ఆంటీని కార్లో నుంచి ఎందుకు దించారు చెప్పండి. అసలు ఎవరు మీరు? అమ్మమ్మని ఎందుకలా లాగేశారు? ఏయ్, అరిచావంటే చెంప పగల కొడతాను. నోరు మూసుకొని కూర్చో. నా ఇష్టం. హలో హలో, ఎవరు? అంకుల్, ఇది సుబానీ నగర్ మసీద్ కదా? అన్నా, ఈ మసీదే అన్నా. ఇంక కొంచెం ముందుకెళ్ళనా ప్లీజ్? అలాగమ్మా. ఫామ్ హౌస్ కూడా వచ్చింది. హలో, పోలీస్ స్టేషన్. అవును మేడం, చెప్పండి. ఇక్కడ మా పాపని ఒకడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడండి. మీరే వచ్చి కాపాడాలి. ఏ ఏరియా అండి? ఇక్కడేనండి. ఇక్కడ ఆరాం గారి తోట ఉంది కదా. అన్నా, ఆటో ఆపన్నా. ఇది స్వీటీకి ఇష్టమైన బొమ్మ. అంటే
స్వీటీని ఈ రూట్లోనే కిడ్నాపర్స్ తీసుకెళ్లారు. త్వరగా పోనీ అన్నా. దేవి గారేంటి ఇక్కడున్నారు? అన్న ఆటో ఆపండి అన్నా. దేవి గారు ఏమైందండి? స్వీటీ ఎక్కడ? రాధిక గారు పాపను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారండి. సరే మీరు రండి వెళ్దాం. సరే సార్, త్వరగా పంపించండి. అలాగే మేడం. అది కాదండి, అది మా మేడం. అమ్మో, ఈ రాధిక నన్ను చూసిందంటే స్వీటీ నా మనవరాలని తెలిసిపోతుంది. ముందు రండి వెళ్దాం. అన్నా పోనివన్నా. లీగల్గానే కాదు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే నేను చూసుకుంటాను. మీరేం మరీ అవ్వకండి. మీకు పిల్లలు లేరా సార్? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు సార్, పిల్లలు లేని కండిషన్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పాపను దత్తత తీసుకుంటారు, అందుకని. ఇప్పుడేంటి, నా భార్యతో కలిసి స్వీటీని దత్తత తీసుకోవాలి అంతేనా? అవును సార్. ఓకే, 1 సెకండ్. రాధికా, రాధికా, ఏంటండి? తను నా భార్య. రాధిక, వైఫ్ ఆఫ్ కార్తిక్ కృష్ణ. నేను నా భార్య కలిసి స్వీటీని దత్తత తీసుకుంటున్నాం. ఎనీ డౌట్స్? ఓకే సార్, పాప పేరు రాసి మీరిద్దరూ సైన్ చేయండి. మీరెలాగూ ఇక్కడికొచ్చారు కాబట్టి మీకెలాంటి అభ్యంతరం లేకపోతే మన 2 కుటుంబాలు కలిసి ఉండ్రాళ్ల తద్ది వ్రతాన్ని ఇక్కడే చేసుకుందాం. ఏమంటారు? మీరంతలా అడుగుతుంటే కాదనగలనా వదిన గారు? మీ సంతోషం కోసం ఇక్కడే పూజ చేసుకుందాం. చెల్లి, బావుగారు నిన్ను బాధ్యతగానే తప్ప భార్యగా చూడలేను అని అన్న
సకల వదలు. చనువు ఇచ్చాను కదా అని నా మీద జోకులేస్తే చంపేస్తాను. జోకులు కాదమ్మాయి, నేను చెప్పేది 100కి 200% నిజం. ఆవేశపడకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఏంటి ఆలోచించేది తొక్క? అయినా నాకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? రాధిక వచ్చేలా చేస్తుంది. దాని మొహం, దానికంత సీన్ లేదు. అక్కడే నువ్వు పప్పులోనో చిప్పలోనో కాలేస్తున్నావు. ఇప్పుడు కార్తీక్ రాధిక మెళ్ళో తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టాడు తప్ప చచ్చినా రాధికకి భార్యస్థానం ఇవ్వడు అని నువ్వు బలమైన నమ్మకంతో ఉన్నావు. కార్తీక్ జీవితంలోనూ మనసులోనూ పల్లవికి తప్ప రాధికకి చోటుండదు కాబట్టి రాధిక ఎప్పటికైనా ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోయే అతిథే అని నువ్వనుకున్నావు. కానీ కార్తీక్ ఇందాకేమన్నాడో విన్నావు కదా? రాధిక నా భార్య, నేను నా భార్య కలిసి స్వీటీని దత్తత తీసుకుంటాం అని అన్నాడు. కార్తీక్ రాధికకి భార్య స్థానం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా భార్య చెప్పిన మాటని అతను వింటాడు. రేపటి రోజున రాధిక మీ అక్కయ్య గారు ఇక్కడ ఎందుకండి, వాళ్ళ అత్తారింటికి పంపించేయండి అని చెప్పిందే అనుకో, కార్తీక్ నిన్ను ఇంట్లో నుంచి పంపించడా చెప్పు? పరిస్థితి అంత దూరం వస్తే నేను చూస్తూ ఊరుకుంటాను. వస్తే ఏంటి సకల, ఆ పరిస్థితులు అంత దూరం వచ్చేసాయి. నిన్ను సునామీలా ముంచెత్తబోతున్నాయి. ఏంటి ముంచెత్తేది? పరిస్థితులు నన్ను ముంచెత్తడం కాదు, నేనే ఆ రాధికని అతపాతాళానికి తొక్కేబోతున్నాను. రేపు అందరూ ఉండ్రాల తద్ది ఏర్పాట్లో ఉంటారు, కానీ నేను మాత్రం ఆ రాధికని ఉరికంబం ఎక్కించే ఏర్పాట్లో ఉంటాను. ఏంటక్క ఇది? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? చిన్నపిల్ల మీద చేయెత్తవేంటి సెన్స్ లేకుండా? దీనివల్ల నాకు దెబ్బ తగిలింది కార్తీక్. నువ్వు దీనికి బుద్ధి చెప్పాల్సింది పోయి నన్నంటావేంటి? ఏదో పొరపాటున తగిలింది, అదే అర్థం చేసుకోపోతే ఎలా? పొరపాటు కాదు కార్తీక్, ఇది కావాలనే నన్ను గుద్దింది. ఎందుకంటే మీరందరూ దీన్ని నెత్తి మీద పెట్టుకుని ఇదిగో ఇలా వెనకేసుకొస్తున్నారని. దాంతో దీనికి కొమ్ములు వచ్చేసాయి. నేనంటే అసలు లెక్కే లేకుండా పోయింది. 4 పీకితే చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు బయటకొచ్చి బుద్ధిమంత్రాలా తయారవుతుంది. కావాలని చేస్తే కొట్టంలో అర్థం ఉంది, అంతేగాని పొరపాటున జరిగిందని కొడుతున్నావంటే ఏమనుకోవాలి నిన్ను? చెప్పాను కదా కార్తీక్, పొరపాటు కాదు, ఇది కావాలనే నన్ను గుద్దింది. చాలే ఆపక్క. అంటానికి కూడా ఒక అర్థం ఉండాలి. చిన్న పిల్లలు, పాపం పుణ్యం తెలియని అమాయకులు, అలాంటి పసివాళ్లు కోపాలు పగలు పెంచుకుంటారా? ఇదిగో పాలు తాగేవాడికి 16 ఏళ్ల వయసు సినిమా గురించి చెప్పినట్టు నీ మాటలు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. కాస్త అర్థమయ్యేలా తెలుగులో చెప్పవా ప్లీజ్? రాధికని ఉరికంబం ఎక్కిస్తానని చెప్పాను కదా. ఏయ్, నేను సీరియస్ గా చెప్తుంటే నవ్వుతావేంటి? చెప్పావు, కాకపోతే నువ్వు ఛాలెంజ్లు చేయడం, చివరికి చతికిల పడ్డం తప్ప ఏవీ చెయ్యలేవు. అందుకే రాధికని ఉరికంబం కాదు కదా ఉయ్యాల కూడా ఎక్కించలేవు అని వెటకారంగా నవ్వాను. వామనుణ్ణి చూసి బలిచక్రవర్తి కూడా ఇలాగే వెటకారంగా నవ్వుకున్నాడు. కాని తర్వాత వామనుడు బలిచక్రవర్తి తల మీద కాలు పెట్టి పాతాళంలోకి తొక్కిపడేలా ఇప్పుడు రాధిక,
చీర కొంగు దీపానికి అంటుకుంది. జాగ్రత్తగా చూసుకో. మీ నుంచి నేను కోరుకునేది ఈ ప్రేమేనండి. కానీ ఈ ప్రేమ నాకు ఎప్పటికీ దక్కుతుందో ఏమో అని లోపల భయం ఉండేది. మీ ప్రేమ ఇంత త్వరగా నాకు సొంతం అయినందుకు నా మనసు ఆనందంతో పొంగిపోతుందండి. బాబు, మీ భార్య చేతికి కంకణం కట్టండి. అమ్మా, నువ్వు కూడా మీ భర్త చేతికి కంకణం కట్టమ్మా. ఓం వనమాలిక దేశాంగి శంఖీ చక్రే చనందకే శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో పద్నామి దక్షిణ హస్తే నవశోత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్తోస్తు శుభ ముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. యాక్సిడెంట్ స్పాట్ లో దొరికిన ఆ పెయింటింగ్ ఇలా ఇవ్వు. ఇది రాధిక గీసిన పెయింటింగ్. ఇందులో ఆర్ అనే సైన్ తనదే. R means Radhika. ఏంట్రా ఇది అర్థం లేకుండా? ఆరంటే రాధిక మాత్రమేనా? ఏ రాజునో రాణినో అయ్యుండొచ్చుగా. ఆ ఆరనే సైను వాళ్ళది కూడా అయ్యుండొచ్చు కదా. మరి దాని మీద రాధిక సైన్ చూసి రాధికదే అని ఎలా అంటున్నావు? ఏ ఆధారంతో అంటున్నావు? అవును నానా, ఇది రాధిక సైనే. నిన్నొక ఆవిడ తన పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళ ఆనవాళ్ళు చెప్తే రాధిక గీసిన పెయింటింగ్. ఈ పెయింటింగ్ తను మన ఇంట్లోనే గీసింది.
ఇందులో ఉన్న ఆర్ అనే సైను ఇందులో ఉన్న ఆర్ అనే సైను సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఈ డ్రాయింగ్స్ మీద ఆర్ అనే సైన్ ఉంది చూడండి. అర్థమైంది కదా, పల్లవి యాక్సిడెంట్ స్పాట్లో దొరికిన ఈ డ్రాయింగ్ తాను గీసిందేనని. ఇప్పుడు మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. అది కాదు కార్తీక్, వేరే వాళ్ళు కూడా ఆర్ అనే సైన్ని రాధిక రాసినట్టే రాయొచ్చేమో. సంతకాలు ఒకేలాగున్నాయని, ఆ పెయింటింగ్ ని ఖచ్చితంగా రాధికే గీసిందని ఎలా అంటున్నావు చెప్పు? అవునన్న కార్తీక్, ఆ మాట కూడా నిజమే కదా. ప్రమీల గారు, ఆవిడ క్యాలిగ్రాఫర్, హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్. ప్రమీల గారు, ఈ మూడిట్లో ఉన్న ఆర్ అనే సైన్ ఒకరు చేసిందో ఈ హ్యాండ్ రైటింగ్లన్నీ ఒక్కరివేనండి. అవునండి, నాకు డ్రైవింగ్ తెలియకపోవడం వల్ల, రాకపోవడం వల్ల జరిగిన ప్రమాదమే తప్ప నేను కావాలని కారుని గుద్దలేదండి. ఇది నిజమండి, దయచేసి నమ్మండి. అవునా? ఇది జస్ట్ యాక్సిడెంటేనా? నువ్వు కావాలని కారుతో గుద్దలేదా? లేదండి, ఆయన ఎదురుగా కారులో ఉన్నది ఎవరో నాకు తెలీదు. అసలు పల్లవి అక్క ఎవరో కూడా నాకు తెలీదు. మరి నేను కావాలని కారుతో ఎందుకు గుద్దుతానో చెప్పండి. కావాలని కారుతో గుద్దకపోతే ఆ రోజు హాస్పిటల్లో మీరు ఎవరికీ చెప్పకుండా ఎందుకు పారిపోయారు? బాగారు, మీరేమంటున్నారు? మేము హాస్పిటల్ నుంచి పారిపోవడం ఏంటి? మీ మీద పోలీస్ కేసు అవుతుందని ట్రీట్మెంట్ మధ్యలోనే మీరు ఎవరికీ కనపడకుండా పారిపోయారు. లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. మా రాధిక ఆపరేషన్ జరిగి తను కోలుకునేంత వరకు మేము హాస్పిటల్లోనే ఉన్నాం. అంతే తప్ప మేమెక్కడికి పారిపోలేదు బాబు. ఆ రోజు మీరు నిజంగా హాస్పిటల్ నుంచి పారిపోలేదా? అవునండి, కావాలంటే మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఆహా, హాస్పిటల్కి వెళ్ళి మరీ ఎంక్వైరీ చేసుకోవచ్చా? అయితే ఓకే. డాక్టర్,
డాక్టర్ చెప్పండి, ఆ రోజు వీళ్ళు హాస్పిటల్ నుంచి పారిపోయారా లేదా? డాక్టర్ గారు, మా ఆయన అపార్థం చేసుకుంటున్నారు. ఆయనకెవరు అబద్ధం చెప్పారు? మీరు నిజం చెప్పండి ప్లీజ్ డాక్టర్. ఆయనకి చెప్పిన వాళ్ళు అబద్ధం చెప్పారని ఆయనకు అర్థమవుతుంది. చెప్పండి డాక్టర్ ప్లీజ్, చెప్పండి చెప్పండి డాక్టర్ ప్లీజ్. నా పల్లవి నాకు దూరం చేసినందుకు నిన్ను ఇక్కడికిక్కడే చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ పల్లవి చనిపోవడానికి నేనే కారణమని నన్ను నిందిస్తున్న కాంచనవల్లి అత్తయ్యకి, ఈ సమాజానికి నువ్వు హంతకురాలు అని తెలియాలి. అందుకే అరెస్ట్ చేస్తున్నాను. బాగారు, అల్లుడు గారు, చెప్పేది వినండి బాగారు. రాజుని వదలండి బాగారు. ప్లీజ్ అండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్ అండి. 4 ఏళ్లుగా నా మనసులో రగులుతున్న అగ్ని పర్వతం ఇది. దయచేసి ఎవరూ మాట్లాడకండి. బాగారు ఒకసారి ఆలోచించండి. బాగారు బాగారు చెప్పేది వినరా? ఆగరా. నువ్వు చేస్తుంది కరెక్టా? అంటే మరేమో అప్పుడు నేను సకల ఆంటీని పరిగెత్తుకుంటూ వెళ్ళి గుద్దితే అప్పుడు నువ్వు ఆంటీకి ఏమని చెప్పావు? నాలుగు పీకితే చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు బయటకొచ్చి బుద్ధిమంతురలా తయారవుతుంది. అక్క, కావాలని చేస్తే కొట్టంలో అర్థం ఉంది, అంతేగాని పొరపాటు జరిగిందని కొడుతున్నావంటే ఏమనుకోవాలి నిన్ను? కావాలని చేస్తే తప్పు, అనుకోకుండా చేస్తే పొరపాటు అని చెప్పావా లేదా? చెప్పాను. అయితే రాధిక కూడా అనుకోకుండా కార్లో గుద్దింది. అంటే రాధిక కూడా నాలాగే పొరపాటు చేసింది కదా, తప్పు చేయలేదు కదా బ్యాడ్ పోలీస్. అది వేరు ఇది వేరు, అడ్లేమ్మా. ఎలా అవుతాయి? రెండు ఒకటే కదా. మరి నాకొక న్యాయం, రాధికకొక న్యాయమా? చెప్పు. అంతా చీటింగ్ చీటింగ్. స్వీటీ, నీకు తెలీదు, అడ్డులే. వద్దు బ్యాడ్ పోలీస్ ప్లీజ్. రాధికని తీసుకెళ్ళొద్దు బ్యాడ్ పోలీస్ ప్లీజ్. బ్యాడ్ పోలీస్ రాధికని తీసుకెళ్ళొద్దు. స్వీటీ, చాలా కోపంగా ఉన్నాను, నన్ను ఇరిటేట్ చేయకుండా తప్పుకో. ఏమండి, ఉరి శిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. నాకు కూడా అలా చివరి కోరిక చెప్పుకునే అవకాశం ఇవ్వండి. నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునే ఒక్క అవకాశం ఇవ్వండి. నువ్వు కావాలని యాక్సిడెంట్ చేసి హాస్పిటల్ నుంచి పారిపోయావని డాక్టర్ చెప్పాక కూడా ఇంకా నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వడం ఏంటి? ఏమండి, నేను నిజంగా కావాలని యాక్సిడెంట్ చేసి హాస్పిటల్ నుంచి పారిపోతే మొన్న మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడే
అమ్మా, ఆయన నన్ను చంపినా ఆనందంగా చచ్చిపోతాను. కానీ పల్లవి అక్కని చంపిన హంతకురాలని ఆయన నన్ను అంటుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. ఈ పాపం తెలియని నా మీద ఇంత పెద్ద నేరం ఎందుకు పడిందో నాకు అర్థం కావట్లేదు. ఈ కుట్రలోంచి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు. నేనే తప్పు చేయలేదని ఆయనకి నిరూపించుకోవాలి. లేదంటే ఆయన దృష్టిలో నేను జీవితాంతం హంతకురాలిగానే మిగిలిపోతానేమో. అంతకంటే నాకు మరొకటి ఉండదమ్మా. నేను నిర్దోషినని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అందుకు నువ్వే నాకేదో ఒక దారి చూపించమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందా? సమస్య వస్తే చచ్చిపోవాలనుకోవడం ఏంటి? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలంటారు. అందుకే నీ సమస్య ఎక్కడ మొదలైందో అక్కడి నుండే పరిష్కారం వెతకడం మొదలుపెట్టు. తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అర్థమైందా? పద. యాక్సిడెంట్ జరిగింది ముక్కంటిపురంలో కాబట్టి అక్కడి నుంచి ఆధారాల కోసం మొదలు పెడతాను. అమ్మా, నన్ను ముక్కంటిపురం వెళ్ళమని దారి చూపించావు. అలాగే నేను నిర్దోషినని నిరూపించుకుని ఏదో ఒక ఆధారం నాకు దొరికేలా చేయమ్మా. నా కాపురం సమస్యల్లో పడకుండా కాపాడు. ఆల్రెడీ అబద్ధం చెప్పి నా కాపురాన్ని సమస్యల్లో పడేశారు. నన్ను రోడ్డుని పడేశారు. కారు బ్రేక్ వేయకుండా గుద్ది చంపేయాల్సిందండి. నా మీద మీకు ఏదైనా కోపం ఉండుంటే అప్పుడు మీ కళ్ళు పూర్తిగా చల్లబడి ఉండేవేమో. నాకు బ్రెయిన్ స్కానింగ్ మీరే చేశానని చెప్పారు. నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నానని చెప్పారు. మరి ట్రీట్మెంట్ మధ్యలోనే మా అన్నయ్య నన్ను హాస్పిటల్ నుంచి ఎవరికి చెప్పకుండా తీసుకెళ్లిపోయాడని ఎందుకు అబద్ధం చెప్పారు? నేను కావాలనే కారుతో గుద్ది పల్లవి అక్కని చంపానని మీరెందుకంత పెద్ద అబద్ధం చెప్పారు? నేను ఏ నేరం చేయలేదని మీకు తెలుసు. మరి మా ఆయన ముందు నా మీద హంతకురాలు అనే నింద ఎందుకు వేశారు? మీరు చెప్పిన అబద్ధం వల్ల నేను చావాలో బ్రతకాలో అర్థం కాని పరిస్థితుల్లో పడేసింది. ఏ తప్పు చేయని నాకు జీవితాంతం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేలా చేశారు. నాకన్నిటికంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? జీవితాంతం మా ఆయన నన్ను ద్వేషించడం. పల్లవి అక్కని చంపేసి నేను ఆయన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నానని ఆయన నా మీద నింద వేశారు. చెప్పండి డాక్టర్, మీరెందుకలా అబద్ధం చెప్పారు? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? చెప్పండి.
డాక్టర్ మొత్తం చెప్పేసినట్టుంది. పల్లవి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి సంబంధించిన ఫైల్ కూడా తనకిచ్చినట్టుంది. స్వీటీ, ఏమైందమ్మా? బ్యాడ్ పోలీస్. రాధిక ఎక్కడుంది? రాధిక ఎక్కడుందో తెలీదమ్మా. రాధిక ఇంకా ఇంటికి రాలేదా? అదేంటి, టైం ఈవినింగ్ 8 అయింది కదా. రాధిక రాకపోవడం ఏంటి? వచ్చేస్తానని చెప్పింది కదా, మరి నైట్ అయినా ఇంకా రాకపోవడం ఏంటి? తను తిరిగి రావడానికి కాదమ్మా, తప్పించుకోవడానికి అలా చెప్పింది. లేదు బ్యాడ్ పోలీస్, లేదు. రాధిక అలా అబద్ధం చెప్పదు. తను చాలా మంచిది. ఈవినింగ్ వరకు సాక్ష్యాలతో తిరిగి వస్తానని చెప్పింది. ఈ టైం అయినా రాలేదంటే తను తప్పు చేసినట్టే కదా. మరి తను మంచిదేలా అవుతుందమ్మా? ఆహా, లేదు బ్యాడ్ పోలీస్. రాధిక తప్పు చేయలేదు. మరేమో నా కోసం, నాకు అమ్మగా ఉండడం కోసం ఖచ్చితంగా వస్తానని రాధిక నాకు మాట ఇచ్చింది. మరి లేకపోతే ఏంటయ్యా? నీ చెల్లెలేమో సాయంత్రం కల్లా సాక్ష్యాలు తీసుకురాకపోతే నా పేరు రాధికే కాదు అని తొడగొట్టిన రేంజ్ లో ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది. ఇప్పుడు నువ్వొచ్చి, బావగారు మా చెల్లెలొచ్చిందా అండి, తన ఫోన్ కలవట్లేదండి, అందుకే ఇక్కడికొచ్చిందేమో అనుకుని వచ్చాను అంటూ టెన్షన్ పర్ఫార్మెన్స్ మొదలు పెట్టావు. పల్లవిని చంపిన కేసులో నీ చెల్లెలు అడ్డంగా దొరికిపోయేసరికి తప్పించుకోవడానికి అటు నీ చెల్లెలు ఇటు నువ్వు ఇలా నాటకం మొదలు పెట్టారన్న విషయాన్ని మేము ఆ మాత్రం కనిపెట్టలేమని అనుకున్నావా? ఆ రోజు జరిగింది పొరపాటున జరిగిన యాక్సిడెంటే తప్ప నా చెల్లెలు కావాలని చేయలేదు. ఈ విషయాన్ని నేను భయపడకుండా 1,00,000 సార్లు చెప్పగలను. అయ్ బాబోయ్, అవునా? మరైతే నీ చెల్లెలు ఎలాంటి తప్పు చేయకపోతే ఈ పాటికి సాక్ష్యాలతో డైరెక్ట్ గా ఇంటికి రావాలి కదా నాన్న. రాలేదేంటి అంటే అర్థమేంటి? పారిపోయినట్టే కదా. బావగారు, నా చెల్లెలు ఇప్పటి వరకు ఇంటికి రాలేదంటే ఏం జరిగిందో ఏంటోనని భయంగా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం బావగారు, నా చెల్లెలు నిర్దోషి. దయచేసి మీరు నమ్మండి ప్లీజ్ బావగారు, ప్లీజ్. నీ మాట నిజం అవ్వాలని నా మనసు కూడా చాలా బలంగా కోరుకుంటుంది. పల్లవి ప్రాణాలు పోవటానికి కారణమైందని తన మీద ఒకవైపు భరించలేనంత కోపంగా ఉంది. కానీ ఇదంతా ఒక కల అయితే బాగుండు, రాధిక ప్రమేయం లేకపోతే బాగుండని కార్తిక్ కృష్ణగా కోరుకుంటున్నాను. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఆధారాలు, డాక్టర్ చెప్పిన సాక్ష్యాల్ని బేస్ చేసుకుని పల్లవిని చంపిన హంతకురాలు రాధికేనని ఒక డిఎస్పీగా నిర్ధారిస్తున్నాను. ప్లీజ్ బావగారు, ప్లీజ్ దయచేసి మీరు అలా మాట్లాడకండి. నా చెల్లెల్ని హంతకురాలా చూడకండి బావగారు, ప్లీజ్ బావగారు. చెప్పిన టైంలోపు తను రాకపోతే తన్ని దోషిగా అనుమానించకుండా ఎలా ఉండగలను? బావగారు, చెప్పిన టైంలోపు నా చెల్లి రాలేదంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కానీ నా చెల్లెలు తప్పకుండా వస్తుంది బావగారు. తను దోషి కాదు అని మీకు నిరూపించుకుంటుంది. బాబు భార్గవరాముడా, నీ చెల్లెలు ఈ పాటికే ఎక్కడో ఒక చోట దాక్కునే ఉంటుంది. లేకపోతే మీరే ఏదో ఒక చోట దాచిపెట్టే ఉంటారు. నటించి బాగా అలసిపోయావు గాని ఇక బయలుదేరమ్మా. సకల పిచ్చి పిచ్చి వాగుడు వాక్కుండా నోరు మూసుకునుండు. భార్గవ్, రాధిక వస్తే ఈ సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎంతసేపైనా తను ఖచ్చితంగా వస్తుంది. నాకు సర్జరీ జరిగి పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్లోనే ఉన్నానని, నేను ట్రీట్మెంట్ మధ్యలో పారిపోలేదని నిరూపించుకుంటాను. వస్తానమ్మా, నీకోసం
నీకు అమ్మగా ఉండడం కోసం నేను తప్పకుండా వస్తాను. ఎన్ని రోజులైనా రాధిక తిరిగి రాలేదంటే అందరూ అనుకుంటున్నట్టుగా తను పారిపోయి ఉంటుందా? పల్లవి ప్రాణాలు పోవడానికి తను కారణం కాదని ఆధారాలు తీసుకొస్తానని రాధికన్నప్పుడు తను నిర్దోషిగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. రాధిక, పల్లవితోనే నాకు 3 ముళ్ళ బంధం ముగిసిపోయిందనుకున్నాను. కానీ నీ ప్రాణాలు కాపాడటం కోసం నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. మనసు బద్దలవుతున్నా నీ మెళ్ళో తాళి కట్టాను. అలాంటి నన్ను ఇంతలా మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? పల్లవి దూరం అయినప్పుడు ఎంత బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేసావని తెలిసాక అంతే బాధపడుతున్నాను. సార్, కాఫీ తెచ్చాను. సార్,